హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో లూప్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నామండి. ఇన్ ప్రీవియస్ వీడియో మనం కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో లూప్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నామండి. ఈరోజు ఎజెండా వచ్చేసి ఇదన్నమాట. సార్ లూప్స్ అంటే ఏంటి, మన లూప్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, మనకి ఏ టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉన్నాయి పైథాన్లో. ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని, మళ్ళీ ఫర్దర్ గా వైల్ లూప్ లో డూ వైల్ అని. మనము ఈ లూప్స్ ని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాము, లేదా కంట్రోల్ లూప్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం అనమాట. మళ్ళీ ఈ కంట్రోల్ లూప్ స్టేట్మెంట్స్ లో మనకు మళ్ళీ బ్రేక్, కంటిన్యూ, పాస్ అని ఉంటాయి అన్నమాట లూపింగ్ స్టేట్మెంట్స్. సో అసలు లూప్ అంటే ఏంటి, బుక్ డెఫినేషన్ చూస్తే గనక loop is a control structure that repeat a block of code multiple times instead of writing the same code again and again. అంటే ఇక్కడ లూప్ అంటే ఏం చేస్తుంది అంటే బేసికల్ గా ఒక స్టేట్మెంట్స్ ని మనము మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ చేయాలి అని. అంటే ఆ స్టేట్మెంట్స్ ని మనం ఒక కండిషన్ లో పెట్టినప్పుడు అప్పుడు పైథాన్ ఏం చేస్తుందంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. అసలు ఈ లూప్స్ వల్ల మనకు ఏంటి ఉపయోగం అంటే, దీనివల్ల మనము ఒక ఏదైతే స్టేట్మెంట్ రాస్తున్నామో ఆ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ రాయకుండా, సో ఆ స్టేట్మెంట్స్ ని వన్ సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ని ఆ కండిషన్ లో పెట్టడం ద్వారా మన యొక్క టైం ని మనం సేవ్ చేసుకుంటున్నాం అనమాట. వీఆర్ సేవింగ్ అవర్ టైం. ఇంకా కోడ్ యొక్క కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది అనమాట. సో వీ కెన్ రెడ్యూస్ అవర్ ఎర్రర్స్ అండ్ వీ కెన్ హ్యాండిల్ లార్జ్ డాటా ఈజీలీ. బేసికల్గా మన కోడ్ యొక్క రీయూజబిలిటీ అని కూడా ఉంటుంది అన్నమాట ఈ లూప్స్ ద్వారా. మనం ఏదైతే స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ చేయాలి అని అనుకుంటామో, సో నార్మల్ గా దాన్ని ఒక కండిషన్ లో పెట్టేసి ఆ కండిషన్ లో పెట్టేసేంత ఎప్పుడైతే పెడతామో, సో అప్పుడు పైథాన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు దాన్ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను అనమాట. సో నార్మల్ చూస్తే కనుక అందులో ఫర్ లూప్ అనేది ఉందన్నమాట. ఫర్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ ఏం చేస్తా అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను అనమాట సీక్వెన్స్ గా. ఇక్కడ బుక్ డెఫినేషన్ చూస్తే కనుక ఏ ఫర్ లూప్ రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే నార్మల్ చూస్తే కనుక నేను ఒక 1 నుంచి 5 వాల్యూస్ ని ప్రింట్ చేయాలన్నమాట. సో ప్రింట్ చేయాలంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫర్ లూప్ ని వాడతాం అనమాట. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ఫర్ అనే కీవర్డ్, ఫర్ లూప్ ని వాడి అందులో ఒక వేరియబుల్, ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫర్ లూప్ ని వాడతాం అనమాట. ఇందులో బాడీ ఉంటుంది అనమాట. సో ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాద్దాము ఫర్ లూప్ ది. దానికోసం నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నా, for.py అని. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక నార్మల్ ఒక లిస్ట్ తీసుకుంటున్నా. ఏమనంటే L = సంథింగ్ నేమ్స్ తీసుకుంటున్నాను. ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని తీసుకుంటున్నాను అనమాట, నేమ్స్. నెక్స్ట్ రవి అని, సాగర్, సంథింగ్. ఐఎమ్ టేకింగ్ అవర్ ఫ్రెండ్స్ నేమ్. సో నార్మల్గా కొన్ని నేమ్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ ని వాడుతున్నాను అనమాట. సో నార్మల్గా నేను ఒక ర్యాండమ్ వేరియబుల్ తీసుకున్నా. ఎందుకు అంటే నాకు కావాల్సిన నేమ్ గనక ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లో ఉంటే కనుక దాన్ని డిస్ప్లే చేయాలి. అలా నేను ఎన్ని నేమ్స్ కావాలి అనుకుంటే అన్ని నేమ్స్ ని ఆ లిస్ట్ లో నుంచి నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే సో ఈ ఫర్ లూప్ ని వాడుతున్నాం అనమాట. ఫర్ ఐన్ నాకు కావాల్సిన నేమ్ గనక ఈ లిస్ట్ లో ఉందనుకో, ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ లో ఉందనుకో, దాన్ని ప్రింట్ చేయి అని ఒక కండిషన్ ఇచ్చాను అనమాట ఫర్ లూప్ లో. సో ఇప్పుడు నేను నార్మల్ గా ఐని ప్రింట్ చేయగానే నాకు ఏమవుతుంది, సో దీన్ని ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేసి రన్నింగ్ పైథాన్
సో అప్పుడు నాకు నేమ్స్ అని ప్రింట్ అయింది, సిద్ధార్థ, సుగేందర్, రవి, సాగర్, అశ్వంత్, శ్రీరామ్. సో ఈ విధంగా మనకు ప్రింట్ అయింది అనమాట. అదే విధంగా నేను ఒక సేమ్ దాని యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? నార్మల్గా దాని యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసము సేమ్ ముందే S=0 అని ఇచ్చాను అనమాట. S=0 అని ఇచ్చి సంథింగ్ నేనేం చేస్తా, దాని యొక్క లెంత్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. లైక్ స్పేస్ S అని ఇచ్చాను అనమాట. ఎప్పుడైతే నేను దీన్ని ప్రింట్ చేస్తాను సంథింగ్, సో లెంత్ ఆఫ్ given టెక్స్ట్ యొక్క లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అనమాట. నార్మల్గా ఎస్ అని ప్రింట్ చేసిన సరిపోతుంది, ఇది అవసరం లేదండి. చూద్దాం అయితే చేసి. సో దీని యొక్క ద లెంత్ ఆఫ్ ద గివెన్ టెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 5 6. టెక్స్ట్ అని కాకుండా టెక్స్ట్ అని ఇచ్చుకుందాం మనం. దాని యొక్క లెంత్ ఎంత? 6 అన్నమాట. 1 2 3 4 5 6. సో ఈ విధంగా మనం ఆ లిస్ట్ యొక్క లెంత్ ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఓకే, మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేనేమనుకుంటున్నా, 1 నుంచి 10 వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. దానికోసం నేనేం చేయాలి? ఒక ఇన్పుట్ తీసుకుంటున్నా, వాళ్ళు ఒక నార్మల్గా ఒక 1 అని తీసుకున్నాను అనమాట. 1 నుంచి 10 వాల్యూస్ ప్రింట్ చేయాలి కాబట్టి 1 నుంచి స్టార్ట్. నేను ఒక ర్యాండమ్ వేరియబుల్లో 1 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు రేంజ్ అనే దాన్ని వాడతాం అనమాట. రేంజ్ అనే ఫంక్షన్ ని అప్ టు 1 to 10 1 to 11 మధ్య వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో అప్పుడు నాకు ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. సో రన్ పైథాన్ ఇన్ టెర్మినల్. అప్పుడు రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే 1 నుంచి 11 మధ్య ఉన్న వాల్యూస్ అనేవి మనకు కన్సోల్ లో అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సో రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా. నెక్స్ట్ వైల్ లూప్ చూద్దామండి. వైల్ లూప్ కోసం నేను సపరేట్ ఫైల్ క్రియేట్ చేస్తా. ఎప్పుడైనా మనము పైథాన్ లో ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో, ఏ ప్రోగ్రామ్ అయినా .py అనే ఎక్స్టెన్షన్ తో మాత్రమే సేవ్ చేయాలన్నమాట. వైల్ .py ఎక్స్టెన్షన్ తో ఒకదాన్ని ఫైల్ ని క్రియేట్ చేశాను అన్నమాట. సేమ్ ఫర్ లూప్ లో ఏదైతే 1 నుంచి 10 వాల్యూస్ ప్రింట్ చేసామో అదే విధంగా మనము వైల్ లూప్ లో కూడా అలానే ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. సంథింగ్ I can remove it. A=1 అని ఇచ్చాను అన్నమాట. సేమ్ నేను కూడా ఒక 1 నుంచి 10 వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలి. దానికోసం A<10 అని ఇచ్చాను అన్నమాట. సో నేను ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా దేన్ని, ఏని ప్రింట్ చేస్తున్నా. ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ వైల్ లూప్ లో ఆ ఏ వాల్యూ ప్రింట్ అయిన తర్వాతనే ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఆ కండిషన్ చెక్ చేసుకొని అవుట్పుట్ ని కన్సోల్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో రన్ చేస్తే కనుక సో నాకు 1 నుంచి 10 వాల్యూస్ అనేవి అవుట్పుట్ లో డిస్ప్లే అయినాయి అనమాట అవుట్పుట్ గా. సో ఫస్ట్ ఏంటి, A=1 అదేం చేస్తుంది,
కండిషన్ చెక్ చేసింది ఏంటి 1 <10 కండిషన్ సాటిస్ఫైడ్. సో ఏని ప్రింట్ చేసింది. ఏ ప్రింట్ చేసిన తర్వాత సో ఏ వాల్యూని ఇంక్రిమెంట్ అయింది 1+1 ఎంత 2. నెక్స్ట్ 2 <10 కండిషన్ సాటిస్ఫైడ్. సో ప్రింట్ చేసింది ఏని. సో అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకో, 9 ప్రింట్ అయిన తర్వాత 9 వాల్యూని ఇంక్రిమెంట్ అవుతుంది 10 గా. అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాను అనమాట. 10 <10 కండిషన్ ట్రూ. సో ప్రింట్ చేస్తే 10 ఏని. సో ఈ కండిషన్ వరకే మనకు ఈ కండిషన్ ఇచ్చాం కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేసుకొని 1 నుంచి 10 వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వైల్. మరి డూ సిమిలర్ గానే డూ వైల్ కూడా ఉంటుంది అనమాట. డూ వైల్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సేమ్ ఇదే విధంగా నేను b = సంథింగ్ 1 అనేది తీసుకున్నా వాల్యూ. వైల్ మనకి ట్రూ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక లూప్ అనేది మూవ్ అవుతుంది అనమాట కంటిన్యూస్ గా అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు లూప్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. దానికోసం ట్రూ అనే దాన్ని వాడినాం అన్నమాట. సో నేనేం చేయాలి, ప్రింట్ చేయాలి దేన్ని, ఈ బి అనే వేరియబుల్ ని ప్రింట్ చేయాలి. సో బి వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి కదా కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే. సో ఇంక్రిమెంట్ చేసిన బి వాల్యూని తర్వాత ఒక కండిషన్ రాయాలి. డూ వైల్ అన్నప్పుడు ఏంటి, ఫస్ట్ ఒక వర్క్ ని చేసిన తర్వాతనే అదొక కండిషన్ ని చెక్ చేస్తుంది అన్నమాట. సో నేనేం చేయాలి, ఏదైతే వాల్యూ గనక <5 ఉందనుకో అక్కడికే ప్రోగ్రామ్ ఆపేసి రిమైనింగ్ <5 వాల్యూస్ ఏవైతే ఉంటాయో 5 కంటే ఆ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయి అనుకున్నప్పుడు బ్రేక్ అనేది దాన్ని వాడతాం అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తే కనుక కెన్ ఎనీవన్ గెస్ ఏం వాల్యూస్ మనకు ప్రింట్ అవుతాయి అని. సో మనకి ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది ఎందుకంటే ఎర్రర్ అనే వచ్చింది అనమాట. ఎందుకంటే తీసుకుంది ఐ కాదు బి కాబట్టి. సో రన్ అగైన్. సో మనకి ఇక్కడ ఇంతకుముందు ఎగ్జిక్యూషన్ చేశారు కదా అందుకే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. సో మళ్ళీ రన్ చేద్దాం ఫర్ క్లారిటీ. 1 నుంచి వెళ్ళి 5 వాల్యూస్ అనేవి డిస్ప్లే అయింది అనమాట. ఓకే, అంటే ఇక ఫస్ట్ ఏం చేస్తుంది, వైల్ ట్రూ అంటే ఏంటంటే లూప్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది అనమాట. బేసికల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డూ అన్న పాట అంటే నీ యొక్క వర్క్ ని చెయ్యు, ఇది ఒక కండిషన్, ఇది ఒక వైల్ లూప్ అన్నమాట. డూ అండ్ వైల్ అన్నమాట. సో బేసికల్ డూ వైల్ లూప్ అన్నమాట. సో ఎప్పుడైతే పైథాన్ ఈ బ్రేక్ అనే కీవర్డ్ని చూస్తుందో సో అప్పుడు ఐడెంటిఫై చేస్తుంది. సో నేను ప్రోగ్రామ్ నుంచి బయటకి వచ్చేయాలి, సో స్కిప్ చేయాలి కరెంట్ ఇటరేషన్ ని. సో ప్రోగ్రామ్ ఇక్కడికి ఎండ్ అయింది కావచ్చు. సో రిమైనింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది అన్నమాట. సో అలా అన్నమాట. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 6 <5 కండిషన్ సాటిస్ఫై అయింది, కానీ ఇక్కడ ఏం చేయాలి, అక్కడికి స్టాప్ చేసేస్తుంది అనమాట. సో <5 వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తాను అనమాట. ఇలా ఈ విధంగా మనము డూ వైల్ ని వాడతాం అనమాట. నెక్స్ట్ మనకు ఈ కంట్రోల్ లూప్ స్టేట్మెంట్స్ లో బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేవి ఉన్నాయి కదా. సో అవి ఎలా వర్క్ అయితే చూద్దాం బేసికల్ గా. దానికోసం బ్రేక్ అనేది ఇలా నార్మల్ గా సో పైథాన్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తావు బ్రేక్ అనే కీవర్డ్ని సో అక్కడికి ఆపేస్తా అనమాట ప్రోగ్రామ్ ని. అలా అన్నమాట బ్రేక్ అనే కీవర్డ్ని అలా వాడతాం అన్నమాట. సో బేసికల్ గా టర్మినేట్ చేసి అప్పటికి లూప్ ని ఇమీడియట్ గా. సో నార్మల్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాక నేను ఒక 1 to 10 వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటా. 1 to 5 వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలి అని అనుకుంటా. దానికోసం i = 1 వాల్యూని స్టోర్ చేసిన ఫర్ i in range. సో
మనకు పైథాన్లో ఇండెంటేషన్ ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని మనము చూసుకోవాలన్నమాట. ఇండెంటేషన్ ఎక్కడ చూపిస్తుంది, మనము డిబగ్గింగ్ చేసేటప్పుడు కూడా ఐడెంటిఫై చేయాలి ఏ లైన్లో మనకు ఎర్రర్ చూపిస్తుంది అని. చాలా కేర్ఫుల్ అన్నమాట. సో ఇఫ్ ఒకవేళ కనుక ఐ అనే వాల్యూ కనుక 4కి ఈక్వల్గా ఉంటే అక్కడికి స్టాప్ చేసేసి నాకు కావాల్సిన వాల్యూని ప్రింట్ చేసి, కావాల్సిన వాల్యూ ఏంటి, ఎక్సెప్ట్ 4 రిమైనింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయి. ఏవైతే బిట్వీన్ 1 to 6 వాల్యూస్ని బిట్వీన్ 1 to 6 వాల్యూస్ నాకు ఎక్సెప్ట్ 4 వాల్యూ మిగతా అన్ని ప్రింట్ చేసే అని ఇక్కడ కండిషన్ రాశారు. అప్పుడు ఏమైంది, ఇక్కడ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. సో మీకు కన్ఫ్యూజ్ కావద్దంటే నేను తీసేస్తున్నాను. సార్ కామెంట్ చేసుకోవచ్చు కదా ఎందుకు తీసేస్తుంది సార్ అంటే, ఏమైనా రాసుకోవచ్చు అని అంట. సో ఎక్సెప్ట్ అంటే ఇక్కడ మనం నార్మల్గా ఇక్కడ రాసినామండి రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలి, కానీ ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాం అకార్డింగ్ టు ద కండిషన్ ప్రకారం మనం ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. వాల్యూస్ ని గుర్తు పెట్టుకోవాలి, మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఐ అనే వాల్యూ 4కి ఈక్వల్ గా ఉంటేనే దాన్ని మాత్రమే ఆ లైన్ మాత్రమే బ్రేక్ చేసే, రిమైనింగ్ లెస్ దెన్ 4 వాల్యూస్ ఏదైతే రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయో అవిటి మాత్రం ప్రింట్ చేసింది అనమాట 1 2 3 అవుట్పుట్ లో. సో ఈ విధంగా బ్రేక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనకు మళ్ళీ ఇంకొక కంటిన్యూ అనేది ఉంటుంది అనమాట. కంటిన్యూ ఏం చేస్తుందంటే కరెంట్ ఇటరేషన్ ఏమైతే ఉంటుందో ఆ కరెంట్ ఇటరేషన్ ని స్కిప్ చేసేసి మూవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. అమలు చూస్తే కనుక కంటిన్యూ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇంకోటి కంటిన్యూ అనేది ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది, స్కిప్ చేస్తుంది అనమాట. కరెంట్ ఇటరేషన్ ని స్కిప్ చేసి మూవ్ అవుతుంది అనమాట టు ద నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ అన్నమాట. కరెంట్ ఇటరేషన్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ ని మూవ్ అవుతుంది అనమాట. సో లూప్ అనేది స్టాప్ అవ్వదు అనమాట, కంప్లీట్లీ స్టాప్ అవ్వదు, కానీ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో నార్మల్గా సేమ్ ఇదే వేగా దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పేస్ట్ చేశాను. నార్మల్గా నేను దీని ఒక వాల్యూస్ని మీకు అర్థమయ్యేలా అక్కడ తీయనిచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నా, సో కెన్ ఎనీవన్ గెస్ ఏ వాల్యూ మనకు ప్రింట్ అవ్వబోతుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి కామెంట్ చేసుకుంటా. సో ఎక్సెప్ట్ ఐ వాల్యూ ఎక్సెప్ట్ ఐ ఈక్వల్స్ టు 3 ఎక్సెప్ట్ 3 రిమైనింగ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయినాయి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఏం చేయాలి, మన ఏం రాసాం ఫర్ లూప్ లో రేంజ్ ఆఫ్ వాల్యూస్ బిట్వీన్ 5 to 6 అంటే నేను 5 వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలి, అవి కూడా 1 to 6 లో ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలి అని అనుకుని ఒక కండిషన్ రాసా ఫర్ లూప్ లో రేంజ్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు. సో నేను ఏం చేసా, ఒక కండిషన్ రాసా ఏంటి, ఐ వాల్యూ కనుక 3 ఉంటే నువ్వు కంటిన్యూ అయిపో, కానీ ఏదైతే కండిషన్ రాసో ఆ కండిషన్ ని స్కిప్ చేసి ఒక్క లైన్ ని స్కిప్ చేసేసి నెక్స్ట్ లైన్ కి మూవ్ అయ్యి రిమైనింగ్ అన్నిటిని ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ లో డిస్ప్లే చేయి. కానీ ఎక్సెప్ట్ కండిషన్ ఏదైతే రాసావో దాన్ని తప్ప మిగతా అన్నిటిని ఎగ్జిక్యూషన్ చేసేయి అని పైథాన్ అనేది ఇంటర్నల్ గా అలా ఫీల్ అవుతుంది అనమాట. సో కరెంట్ ఇటరేషన్ మాత్రమే స్టాప్ చేసేసి సో రిమైనింగ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట ఎక్సెప్ట్ దట్ 3.
అవుట్పుట్ లో 1 to 4 అనే వాల్యూ డిస్ప్లే అయింది అనమాట. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను ఎలా ఈ బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేది ఎలా వర్క్ అవుతుందో. నార్మల్ గా పాస్ అనేది కూడా అలానేనండి. సో పాస్ ఒకవేళ మనం ఇక్కడ పాస్ అని పెట్టినా కూడా ఆ పాస్ అనేది ఏం చేస్తుంది, పాస్ వల్ల ఏ స్టేట్మెంట్ కి ఎఫెక్ట్ అవ్వనేది ఉండదు అనమాట. బేసికల్ పాస్ అనేది ఒక నల్ స్టేట్మెంట్, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. సేమ్ మళ్ళీ రన్ చేసినా కానీ నీకు అదే కావాల్సిన వాల్యూస్ మాత్రమే అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి అనమాట. 1 2 3 4 5 అంటే ఎక్సెప్ట్ కండిషన్ కూడా, కండిషన్ అయితే ఇచ్చావో ఇక్కడ మనం రాసేది పాస్ కదా. సో కంటిన్యూ కాదు, కంటిన్యూ అంటే అప్పుడు కండిషన్ ఏదైతే రాసామో కండిషన్ స్కిప్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. కానీ పాస్ యూజ్ చేయడం వల్ల ఈ పాస్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో, సో పైథాన్ తెలుసు ఈ పాస్ వాడిండు. సో ఏదైతే వాల్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాలో ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని 5 వాల్యూస్ ని ప్రింట్ చేసేస్తుంది అనమాట. సో 1 2 3 4 5 అలా. సో నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. సో ఇదన్నమాట లూప్స్ అంటే. ఒక లూప్ అంటే బేసికల్గా రిపీట్ అవుతుంది అనమాట. లైక్ రివర్ ఎలా అయితే ఫ్లో అవుతుందో కంటిన్యూస్ గా, సో అలా అన్నమాట లూప్ అనేది కూడా అలానే ఫ్లో అవుతుంది అనమాట, రిపీట్ అవుతుంది అనమాట కంటిన్యూస్ గా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ లూప్స్ తెలుసు, దీనివల్ల కోడ్ యొక్క రీయూజబిలిటీ ఉంటుంది అనమాట. సో మనం దీనివల్ల మనం యొక్క టైం ని సేవ్ చేసుకుంటాం. మనకు రావాల్సిన మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటాం ఒక స్టేట్మెంట్ ని, సింపుల్ గా దాన్ని ఒక స్టేట్మెంట్ ఒక కండిషన్ లో పెట్టేసి మనకు కావాల్సిన టైమ్స్ ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే అన్ని టైమ్స్ ప్రింట్ చేసేసుకుంటాం అన్నమాట. సో మనకు కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట లూప్స్ లో. ఫర్ లూప్, వైల్ లూప్ చూసాం అన్నమాట. సో వైల్ లూప్ అంటే ఏంటి, బేసికల్ గా కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనమాట. లూప్ స్టేట్మెంట్స్ లో బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేది చూసాం అనమాట. సో మీకు ఒక టాస్క్ అనేది ఇచ్చానమాట. ఏంటి, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ అండ్ ఫైండ్ ఇట్స్ లెంత్. సో ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడే చెప్పాను అనమాట లెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ ఇలా అంటే లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పిన అనమాట నేను ఆల్రెడీ. సో సింపుల్ అనమాట. నెక్స్ట్ ప్రింట్ ఎనీ 5 ఫ్రూట్స్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్ యూజింగ్ వైల్ లూప్. అంటే మనం ఏదైతే లిస్ట్ లో ఏదైతే నేమ్స్ ని మనము ఐటమ్స్ తీసుకొని ప్రింట్ చేసాం కదా, అదే విధంగా ఒక లిస్ట్ లో కొన్ని ఫ్రూట్స్ ని స్టోర్ చేసుకో, ఒక 5 ఫ్రూట్స్ ని స్టోర్ చేసుకొని ఆ 5 ఫ్రూట్స్ ని నువ్వు ప్రింట్ చేయి వైల్ లూప్ ద్వారా. సింపుల్ ప్రోగ్రామ్ ఇది కూడా. ఇంకోటి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టేక్ 1 ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ఫైండ్ ఇట్ సమ్. సో ఇది కూడా ఈజీ అన్నమాట. యూజర్ నుంచి ఒక ఇన్పుట్ ని తీసుకొని దాన్ని నువ్వు సమ్ గా ప్రింట్ చేయి. 10 ఎంటర్ చేస్తే దాని యొక్క సమ్ 55, మేబీ దాని యొక్క సమ్ 55 అలా రావాలన్నమాట. లైక్ 1 + 2, 2 + 3, 3 + 4, 4 + 5, సో ఆన్ అప్ టు 8 + 9, 9 + 10 అలా 55 అనేది రావాలన్నమాట 10 ఎంటర్ చేసినప్పుడు. సో అలా అన్నమాట ఈ థర్డ్ క్వశ్చన్ కి అవుట్పుట్. సో ఏ స్మాల్ టాస్క్ బ్రింగ్స్ ఏ కాన్ఫిడెన్స్ ఇన్ కోడింగ్. మీరు ఏదైతే టాస్క్ ని పర్ఫామ్ చేస్తున్నారో దానివల్ల మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ అని వస్తుంది అనమాట పైథాన్ లో. చాలా సింపుల్ అండి పైథాన్. మీరు ఎంత నేర్చుకుంటే అంత మీకు గ్రిప్ వస్తుంది అనమాట. మీరు ఎన్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే అంత మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇదండి ఈ రోజుకి ఈ వీడియో అనేది ఇంత అన్నమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్. మన దోస్తానా ఉంటది, వాళ్ళకి షేర్ చేయండి. మస్తు హెల్ప్ అవుతుంది అనమాట బీటెక్ లో. We will see in the next video. Tell them bye bye.